సిగ్గుండాలి. వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని మహిళా సంఘాలని చెప్పేసి అక్కడ పెట్టుకుంటారు. దొంగలు ఉంటారు, ఇటువంటి లంగలు ఉంటారు, ఇటువంటి తిమ్మింగళాలు ఉంటాయి, వీళ్ళు మింగుతుర్రు అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఈ 10 crores పేద మహిళల సొమ్ము నువ్వు ఎందుకు దుబారా చేస్తున్నావు? అర్హత లేకున్నా కూడా ఒక మేనేజర్ స్థాయి నుంచి సీనియర్ మేనేజర్ ఉండాలి. వైపు కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి 1 కోటి మంది మహిళలను లూటీ చేసే కార్యక్రమము విద్యాసాగర్ రెడ్డి పెట్టిండు. కాటికి కాల్చాపే వయసులో ఇంకా ఏదో కర్రలు పడతా అని చెప్పేసి కథలు పడితే ఖచ్చితంగా నువ్వు రోడ్డు మీదకి ఎక్కాల్సిందే. నీ బట్టలు ఊడదీసి మా తెలంగాణ ఆడబిడ్డలే కొడతారు. నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ. మంత్రి సీతక్క రోజుకో వివాదంలో పడతాం. అటు సెల్ ఫోన్ల ట్యాంపరింగ్ చేసిందని చెప్పేసి, అంటే కొనుగోలులో ట్యాంపరింగ్ చేసింది, అది దాదాపు 30 కోట్లకు పైగా స్కామ్ చేసిందని చెప్పేసి ఒక వివాదం నడుస్తుంది. అలాగే శ్రీనిధి స్త్రీలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పినటువంటి సీతక్క కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీనిధి అంశంలో అందులో జరుగుతున్నటువంటి గోల్మాల్ను మాత్రం పట్టించుకోవట్లేదు. అందులో పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక వ్యక్తి దాదాపుగా కొన్ని నెలల నుండి పోరాటం చేస్తా ఉన్నాడు. గతంలో సీతక్కను కలిసిండు. సీతక్క అయిన అంశాలన్నీ మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు, దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అందులో ఉన్నటువంటి లొసుగులను తెలుసుకున్నటువంటి సీతక్క మరి ఆ లొసుగులను ఇప్పుడు పూడ్చడం ఇబ్బంది అవుతుంది. ఇక లొసుగు మనదొక లొసుగు అవుతుంది. ఈ అవినీతి తిమింగళాన్ని ఇక్కడనే ఉంచుకొని మనం ఇంత వాటా పంచుకుందామని ఊహించిందో ఏమో. మరి ఆ ఎవరైతే అవినీతి తిమింగళం అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి దాదాపు ఒక పోస్టులో 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికి వీలైనటువంటి పోస్టులో కుర్చీలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాం నుండి ఇప్పటి వరకు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాడు. మరి ఆ వ్యక్తి పైన గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నటువంటి అదే సంస్థకు చెందినటువంటి వ్యక్తి రాము, శ్రీనిధి రాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, రండి అన్న. రాము ఇక ఇంటి పేరు ఏందో మర్చిపోయారు, కానీ అందరూ శ్రీనిధి రాము అంటేనే గుర్తుపట్టే విధంగా మారిపోయింది నా ఇంటి పేరు. ఎందుకంటే ఈ శ్రీనిధి అంశంలో దాదాపు కొన్ని నెలల నుండి ఏళ్ల తరబడి దీని మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఇందులో అవినీతి జరిగిందని చెప్పేసి ఒక బలంగా బయటకొచ్చి తన గొంతును తన గళాన్ని వినిపిస్తూ కనిపించిన రాజకీయ నేత దగ్గరికి, కనిపించిన మీడియా ఆఫీస్కి, కనిపించిన ఇక్కడ లోగో కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈయన ప్రయత్నంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సరే, దీనిపైన అనేక సార్లు కాంప్రమైజ్ కావచ్చు, బెదింపులు కావచ్చు, ఇంకా అన్ని విధాలుగా అవకాశాలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా అటు కాంప్రమైజ్ కాకుండా ఇటు భయపడకుండా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. మరి ఇందులో ఈయన పాత్ర ఏముంది అంటే ఎవరి పాత్ర ఏముంది ఈయన క్లియర్గా గతం నుండి చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఈయన చెప్పే సమాచారం అవాస్తవం అయితే, ఈయన ఏ వ్యక్తులైతే అవినీతి చేసిరో అవినీతికి పాల్పడతా ఉన్నారు, అక్రమాలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి ఏ వ్యక్తులపైన ఏ అధికారుల పైన అయితే ఈయన మాట్లాడుతూ ఉన్నాడో, నిజంగానే ఆ వ్యక్తులు నీతిమంతులైతే, నిజంగానే ఆ వ్యక్తులు అవినీతిలో పాలు పంచుకోకపోతే, నిజంగానే ఆ వ్యక్తులు అక్రమాలకు పాల్పడకపోతే ఈ వ్యక్తి పైన లీగల్గా ఫైట్ చేయొచ్చు. మరి అట్లా లీగల్గా ఫైట్ చేయకపోగా బెదిరింపులు, దాని తర్వాత కాంప్రమైజ్ ఎంతో కొంత ఇస్తాం, మానుకో ఇదంతా ఎందుకు, నీకు వచ్చింది నీ ఇంట్లోకి వచ్చేదా నీకు అట్లకి వచ్చేదా అని చెప్పేసి ఈ రకంగా కాంప్రమైజ్ చేసే ప్రయత్నాలు ఇవన్నిటిని ఎదుర్కొని నిలబడ్డాడు. ఇలా స్వేచ్ఛలో ఈయన రాసిన వార్త ఒకటి రావడం జరిగింది. ఒకసారి అది చదివే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత రామలతో మాట్లాడదాం. శ్రీనిధి నిధుల దుబారా, ఆఫీసు మరమ్మతులకు 10 కోట్లు, ప్రస్తుతం కార్యాలయం మెయింటెనెన్స్కే రూపాయలు 10 లక్షలు, స్పేర్ శ్రీనిధి ఒకే దగ్గర ఉండాలని గతంలో మంత్రి ఆదేశం, ఇప్పటికే స్పేర్ బీఆర్కే భవన్ కు తరలింపు, ఇంకా అద్దె భవనంలోనే శ్రీనిధి, జనవరిలో షిఫ్ట్ కావాలని ఆదేశం, హైదరాబాద్ పిఆర్డి భవన్ కు మార్చే ప్లాన్ అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇది ఈరోజు స్వేచ్ఛలో వచ్చింది. సరే, ఆయననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఆఫీస్ మరమ్మతులకు 10 కోట్లు అని చెప్పేసి, ప్రస్తుతం కార్యాలయం మెయింటెనెన్స్ కు 10 లక్షలు అని చెప్పేసి దాదాపు దీనిపైన పూర్తిగా అవగాహన ఉంది కదా. ఏంది అసలు ఈ వార్త ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేస్తామని చెప్పి తూతూ మంత్రంగానే రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసేసిండ్రు. అది ఓంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ సొసైటీ ఆఫీసులు కానీ రెంటెడ్ బిల్డింగ్లో ఉండొద్దు, బీఆర్కే భవన్లోకి ఆల్రెడీ కొత్త సెక్రటరియట్ కట్టింది కాబట్టి బీఆర్కే భవన్ ఖాళీగా ఉంది కాబట్టి ఏదైతే సొసైటీలు కానీ తర్వాత ఈ రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా బీఆర్కే భవన్కి షిఫ్ట్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ విషయం చెప్పడం జరిగింది. అదే సర్క్యులర్తో పాటు ఈ సర్క్యులర్ నెంబరు ఇదన్నా సర్క్యులర్ నెంబర్ ఇది. ఈ సర్క్యులర్ నెంబర్ 3469-202
310/. VP-A1 2025 dated on 20/12/2025. ఓకే. ఈ డిసెంబర్ 31 లోపు 2025 డిసెంబర్ 31 లోపు అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నావో అవి మొత్తం కూడా బీఆర్కే భవన్ లోకి వెళ్ళాలి, రెంటెడ్ బిల్డింగ్ లో ఉండొద్దని చెప్పేసి క్లియర్ గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చింది. ఈ సర్క్యులర్ ప్రకారము ఈయన బీఆర్కే భవన్ కి షిఫ్ట్ కావాలి. ఆల్రెడీ సెర్పు భవనము షిఫ్ట్ అయిపోయింది. మేము పొద్దుగాల లేస్తే సెర్పు మెప్మాతో కలిసి పనిచేస్తాం. కలిసి పనిచేయాలని చెప్పేసి సిఇఓ మేడం గారు రివ్యూ పెడతారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రివ్యూ పెడతారు. రివ్యూ పెట్టినప్పుడు ఈ విద్యాసాగర్ రెడ్డి మాకు రివ్యూ పెట్టి ఏం చెప్తారు, ఇది మన సొంత సంస్థ, మనం నడిచినట్టే ఉండాలని చెప్తారు. మళ్ళా వాళ్ళ దగ్గర రివ్యూ పెట్టినప్పుడు మేము అందరం కలిసే పని చేస్తున్నాం. సొంత సంస్థ అంటే ప్రభుత్వానికి సంబంధం లేదంటాడు. ఇప్పటికి కూడా ఈ సంస్థ నాదే, నిధులు ఎక్కడ నుండి వస్తున్నాయని చెప్తాడు. మరి అది చెప్పాడు. మా తాత జాగీరు మా అయ్య తెచ్చిందని మాత్రం చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే ఇదంతా ఈ మళ్ళీ బయటకు వచ్చి వల్ల మనం చెప్తాం కాబట్టి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళందరితో ఏం చెప్తారు అంటే సంస్థ మనది, ఇది నాది, నేను చెప్పినట్టు నడవాలని చెప్తారు. అది పోతే ఈయన ఏం చేస్తాడు అంటే ఆల్రెడీ బీఆర్కే భవన్ లోకి షిఫ్ట్ అయింది షెర్పు భవన్. ఈయన కూడా షిఫ్ట్ కావాలి కదా. కాకుండా ఈ బీఆర్కే ఈ హిమత్ నగర్ లో ఉన్న ఆర్డి భవనానికి ఆల్రెడీ మనం ఫోటో తీసుకొచ్చినా బిల్డింగ్ అది మంచిగానే ఉంది. దానికి మరమ్మతు కోసము 10 crores అలొకేట్ చేసినాం. 8.57 crores ఇంక్లూడింగ్ జిఎస్టీ మొత్తం కలిపితే 10 crores అవుతారు. ఉన్న బిల్డింగ్ రినోవేషన్ కోసము దాదాపు ఒక 2 కోట్లు లేదా 3 కోట్లు హార్డ్లీగా. మనం కొత్త బిల్డింగ్ కట్టినా కూడా 1 కోటి 2 కోట్ల కంటే ఎక్కువ కాదు. మంచి బిల్డింగ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువైనా కూడా అట్లా ఎక్కువైనా 5 crores అందులో కమిషన్, మంత్రి కమిషన్ 5 crores 10 crores ఎందుకనంటే ఇందులో ఒక ఆమె ఉంటది, ఈ మన ఆంధ్ర ఎంప్లాయీ సునీత అని చెప్పేసి ఆమె 2022లో కన్సల్టెన్సీగా జాయిన్ అయింది. 2024లో ఆమెకు ప్రమోషన్ ఇస్తాడు, ఒక విల్లా ఇప్పించిండు. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళ బంధువులకు ఇవ్వాలని చెప్పేసి దీనిలో కమిషన్లు దుబ్బాలని చెప్పేసి విద్యాసాగర్ రెడ్డి అప్పనంగా ఈ 10 crores అప్రూవల్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ పెట్టుకున్నాడు. తర్వాత ఇది ఒప్పుకోకపోతే హైటెక్ సిటీ దగ్గర బిల్డింగ్ ఉంది, మాకు హైటెక్ సిటీ దగ్గర బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ప్రకారం అన్న మాకు ఇవ్వండి 7 crores పెట్టి ఆడ బిల్డింగ్ కట్టుకున్నాను. మేము అడుగుతుంది ఏంటంటే స్త్రీనిధి పేద మహిళల చేత ఏర్పడిన సంస్థ, పేద మహిళలు కష్టార్జితంతోనే ఏర్పడిన ఈ సంస్థపై ఈ నిధులన్నీ దుర్వినియోగం చేస్తుండు. పేద మహిళలతో ఏర్పడిన సంస్థ సెర్పు బీఆర్కే భవన్ లోకి వెళ్ళింది. అక్కడ రెంట్ లేదు, ఏం లేదు, మెయింటెనెన్స్ లేదు. ఈ 10 crores పేద మహిళల సొమ్ము నువ్వు ఎందుకు దుబారా చేస్తున్నావు అని మీకు క్వశ్చన్ చేస్తున్నాం. ఏమంటా ఉన్నారు, అడిగితే ఏమంటా ఉన్నారు? ఈ మధ్య కాలంలో నువ్వు కవితక్కని కలిసినావు, ఇంకా అనేక మంది నాయకులను కలుస్తా ఉన్నావు, అసలు నీకు సమాధానం ఏమొస్తావు? అయితే ఇవంతా దుర్వినియోగం అవుతుందని ఇది కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నాం మనం. సీతక్కకి ఇది తెలియదా? అవును. ఆమె మొన్న జీపీ మీటింగ్ లో ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ సలహాలు సూచనలు కావాలంటుంది. ఇలాంటి సలహాలు సూచనలు కావాలంటే నీకు దీనిలో వాటా ఉందని మేము అడుగుతున్నాం. దీనిలో వాటా లేనిది మీరు ఎందుకు అప్రూవల్ ఇస్తారు? ఇందులో దీని మీద ఇంత బలంగా మీరు కొట్లాడుతున్నారు కదా, అంటే అందరికి ఒక డౌట్ వస్తుంది, అసలు రాము కొట్లాడడానికి గల కారణం ఏంది? కారణం ఏంది అని అంటే మనం కూడా పేదింటి బిడ్డలు, పేదింటి నుంచే వచ్చినాం. మనం రెక్కాడ దగ్గర డొక్కాడని స్టేజ్ నుంచే పేద మహిళలు రోజు కూలికి వెళ్ళేసి ఒక్కొక్క రూపాయి కూడగొట్టి నెలకు డబ్బులు కడుతూ ఉంటే వీడు ఏసీలో కూర్చొని చల్లగా ఈ డబ్బులన్నీ మెక్కుతూ ఉంటే మనం ఎందుకు ప్రశ్నించొద్దను? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఈయనదే మొత్తం రాజ్యం అయిపోతుంది. ఇప్పుడు ఇంత చేస్తుంటే కూడా గత 3-4 years నుంచి కొట్లాడుతూ ఉంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదంటే ఈ గవర్నమెంట్ ఎంత నిమ్మకు నీరెత్తిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ గన ఈ రోజు నేను మీడియా ముఖంగా చెప్తున్నా మీ ద్వారాన, ఈ బిల్డింగ్ గన అప్రూవల్ ఇస్తే సీతక్క ఇంటిని ముట్టడిస్తాము. ప్లస్ ఈ బిల్డింగ్ గిన కన్స్ట్రక్షన్ జరగకుండా మీరు అందరు రావాలన్నా రగన్న అందరు వచ్చి ఈ బిల్డింగ్ దగ్గర మనం ప్రెస్ మీట్ పెట్టాలి. ఖచ్చితంగా ఈ 10 crores అనేది పేద మహిళల సొమ్మును కాపాడాల్సిన బాధ్యత మన పైన. ఇంకో ఎలిగేషన్ వస్తుందన్న, సరే మీకు చూపించే ప్రయత్నం చేస్తా. శ్రీనిధి సంస్థపై దుష్ప్రచారం మానుకోవాలని చెప్పేసి, ఇది అవునన్నా కాదన్నా మీ గురించే డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మీకే చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? శ్రీనిధి సంస్థపై కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలి. శ్రీనిధి ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మూడు సంపత్ కుమార్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై సంస్థకు సంబంధం లేని వ్యక్తులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని తెలిపారు. సంస్థలో అక్రమాలు జరిగాయంటూ పుకార్లు పుట్టిస్తూ సంస్థ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది సంస్థలో లేని వ్యక్తులు ఉద్యోగ సంఘంలో రాష్ట్ర నాయకులు అంటూ చెలామణి అవుతున్నారని తెలిపారు. కానీ క్రెడిట్ కోఆపరేటివ్
ఫెడరేషన్లో ఉద్యోగ సంఘాలు లేవని అన్నారు. శ్రీనిధి సంస్థ నందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా బోర్డు డైరెక్టర్ల ఆమోదం మేరకే జరుగుతుందని, మహిళా సంఘాల ప్రతినిధులే డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే శ్రీనిధి సంస్థపై అసత్య ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ ఇవాళ పాల్గొన్నారట. ఇక ఒకరు క్లియర్ గా మీరు ఆ సంఘంలో గతంలో ఉద్యోగం మీరు చేసిన అయితే ఇది ఏంటన్నా సంబంధం లేని వ్యక్తులు అని చెప్పి చెప్తాను. సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ చలామణి అవుతున్నాడు. నేను ఉద్యోగ సంఘాల్లో ఎంప్లాయీస్ అందరూ నన్ను ఎన్నుకున్నారు మీటింగ్ పెట్టుకొని. మా ఇన్స్టిట్యూషన్ మా యూనియన్ కి రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ సంఘమే లేదంటుండు కదా ఆయన. అదే మన సంఘం లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఈయననే రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీనిధి ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ సంపత్ కుమార్ అని ఎట్లా చెప్పుకుంటాడు. సంఘాలే లేవంటుండు కదా, మళ్ళీ ఎట్లా చెప్పుకుంటుండే సంఘాలు. ఈయన సంఘం ఏదంటే ఇది విద్యాసాగర్ రెడ్డి సంఘం. ఈ విద్యాసాగర్ రెడ్డి ఏం చేస్తాడంటే రినివల్ వచ్చినప్పుడు ఒక్కొక్క పేరు దాన్ని పెట్టి దాని రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు. ఇగో ఇది ఒకటి మీకు పంపించిన చూడండి, డబ్బులు వసూలు చేస్తారు ఈయన మీటింగ్ కోసం. ఇక వీళ్ళందరూ ఇట్లా కలిసి డబ్బులు వసూలు చేస్తారు. ఇక వీళ్ళందరూ వీనికి దగ్గర 70 ఏళ్ళు ఉన్నాయి, 73 ఏళ్ళు పడతాయి. రేపు May 23 వస్తే ఇంకా సిగ్గు లేకుండా 15 సంవత్సరాల నుంచి ఉండి ఇంత 15 సంవత్సరాల నుంచి కొనసాగినా నాకెందుకని చెప్పేసి వెళ్ళిపోవాలి, పద్ధతిగా వెళ్ళిపోవాలి, గౌరవంగా పద్ధతిగా వెళ్ళిపోవాలి. అయినా ఈ చెంచాలను వేసుకొని ఇక ఈమె అయితే ఈమె చెప్పొద్దు ఈమె కానీ నన్ను హరాస్మెంట్ చేసిండ్రు, ఏడిపించిండ్రు, నాకు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని నేను చెప్పుకొని ఏడిచింది. నాకు మళ్ళీ ఈ రోజు పోయి విద్యాసాగర్ కాంప్రమైజ్ అయింది. వీళ్ళు బాత్రూమ్ కడుగుతారు వీళ్ళు నలుగురు. వీళ్ళు బాత్రూమ్ కడిగినందుకు వీళ్ళకి ఇన్ఛార్జ్ ఆర్ఎంలు ఇచ్చిండు. అర్హత లేకున్నా కూడా ఒక మేనేజర్ స్థాయి నుంచి సీనియర్ మేనేజర్ ఉండాలి, అది మధ్యలో ఉన్న క్యాడర్ స్కిప్ చేసి మళ్ళీ ఇన్ఛార్జ్ ఆర్ఎం ఇచ్చి ఒక కార్ ఇచ్చి ఈ బిడ్డలందరినీ ఉసికొల్పి. అంటే మీరు ఇవన్నీ చెప్తారు కదన్నా, రేపటి రోజు లీగల్ గా వాళ్ళు ఏమన్నా ఫైట్ చేస్తే ఏంది మీ పరిస్థితి ఏంది? మరి లీగల్ గా ఫైట్ చేయమనే చెప్తున్నా. నేను వాస్తవాలేనా మాట్లాడేటి? ఇవన్నీ వాస్తవాలే. ఇది నేను తయారు చేసుకొచ్చింది కదా అన్న. ఇగో 48th మేనేజింగ్ కమిటీ మీటింగ్ ఈయననే చెప్పిండు కదా, అందరూ మేనేజింగ్ కమిటీలో మహిళల నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళల పాత్ర ఎంత ఉందో వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. మహిళలను నామకే వాస్తగా కూర్చోబెట్టి వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకుంటాడు ఈ విద్యాసాగర్ రెడ్డి. వీడు దొంగ పెద్దగానే, వీడు అందరు తెలుసు దొంగ. రాము ఎక్కడ వరకు పోరాటం చేస్తాడంటే ఏం చెప్తాం? నేను ఈ కుర్చీ ఖాళీ కావాలి, ప్లస్ ఆఫీస్ చూడండి అన్న మీరు, ఆఫీస్ ఇవంతా మన మహిళల సొమ్ము. వాళ్ళు కష్టం చేసి ఎండనక వాననక చేస్తే వీని ఆఫీస్ ఇట్లా పెట్టుకొని వీని తాత జాగిరి వీని అయ్య జాగిరి లాగా వీన్ని ఖచ్చితంగా ఈ చైర్ నుంచి కిందికి దించాలి. ఈ జియో ఎంక్వైరీ ఏవైతే ఉందన్నో 523 ఈ జియో ఎంక్వైరీ 2 సంవత్సరాలు అయింది. సీతక్కకు తెలివి ఉంటే సీతక్క మినిస్టరే అయితే ఈ జియో ఎంక్వైరీ పారదర్శకంగా నిర్వహిస్తుంది. లేకపోతేనంటే రాబోయే ఎలక్షన్ లో సీతక్కను చిత్తుగా ఓడగొడతాము. ఇప్పుడు మేము కొన్ని పోస్టల్ వేసినాం సెక్రటరీ, మమ్మల్ని తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో. సీతక్క ఎస్టీ బిడ్డ అంటారు, మళ్ళీ నువ్వు తెలివి బిల్లు అంటున్నావు అన్న, తెలివి అంటున్నావు కదా. నేను బీసీనన్నా, మనందరం ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకటే కదా. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు సంస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇప్పుడు మహిళా సంస్థలో ఉన్న వాళ్ళందరూ మేజర్ గా బహుజన బిడ్డలే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ సొమ్మంతా దోచుకున్నప్పుడు మరి మేమెందుకు చూస్తూ ఊరుకుంటాం? మన బిడ్డ అయినా మంది బిడ్డ అయినా తప్పు చేసిన వాడు ఎవరైనా తప్పే. ఈ ఎంక్వైరీ జివో 523 ఖచ్చితంగా సీతక్క నిర్వహించి ఈ కుర్చీని ఖాళీ చేస్తే అప్పుడు సీతక్కకు ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర మహిళలు పట్టం కడతారు. లేదు వైపు అసలు ఎట్లాంటి అందులో అవకతవకలు లేవు, అంత వాస్తవాలే మంచిగానే జరుగుతుంది. మహిళలను కోటీశ్వరం చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అవునా, కోటీశ్వరులు ఏ రకంగా చేస్తుండ్రు? మొన్న ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే గంట సేపు మాట్లాడండి మహిళలకు సంబంధించింది. మళ్ళీ ఇన్ని పేపర్లు వస్తుంది, స్వేచ్ఛ ఈ నమస్తే తెలంగాణలో వచ్చింది, వాళ్ళ వెలుగు పేపరు, కాంగ్రెస్ హ్యాండ్ పేపర్లు అన్నిట్లో వచ్చింది. మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడాడు? ఒకవైపు 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి 1,00,00,000 మంది మహిళలు లూటీ చేసే కార్యక్రమము విద్యాసాగర్ రెడ్డి పెట్టిండు. విద్యాసాగర్ రెడ్డిని పెట్టి ఇదంతా లోపకార ఒప్పందం చేసుకొని రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు రెడ్లంతా కలిసి ఈ సంస్థను లూటీ చేయడానికి కోసము ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ చేస్తారు కూడా. ఇది మేము ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తాము, అడ్డుకుంటూనే ఉంటాము. ఈ తెలంగాణ పుట్టిన బిడ్డలంగా మేము ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకో, జైల్లో పెట్టుకో, మేమైతే భయపడేది లేదు. 1,00,00,000 మంది కోటీశ్వరులు చేయాలనుకున్న నీదొక చిత్తశుద్ధి మంచిగానే ఉంది. కాకపోతే ఇది ఆచరణలో సాధ్యం కాని పనిగా నువ్వు తయారు చేస్తున్నావు. ఈ 70 ఏళ్ళ ముసలోని నువ్వు ఏ రోజైతే తీసేసి ఈ జియో ఎంక్వైరీ 523 ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతిని కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు.
బీఆర్ఎస్ లో జరిగిన అవినీతిని పొద్దుగాల లేస్తే లాగులు ఇస్తాము, తొండలేస్తాము, పేగులు మెడకేసుకుంటా అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి. దీనికి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ జీవో 523 పేగులు మొత్తం బయటికి ఎర్రబల్లి దయాకర్రావుకి సిద్ధంగా ఉన్న రైన్లో అవినీతి జరిగింది అని చెప్పేసి మీరు చెప్పనీకి 100% అవినీతి జరిగిందన్న. జరిగింది కాబట్టి నేను మేజర్ పేపర్లు రాస్తుండ్రు, మీ అసంటోళ్ళు నన్ను పిలిపించుకొని మాట్లాడుతుర్రు. ఇంతమంది మీడియా వాళ్ళ సపోర్ట్ నాకుంది, ఇంతమంది ఉస్మానియా జేఏసీ వాళ్ళు ఇంతమంది ఉండబట్టే ఈ స్కామ్ లేకపోతే నన్ను ఎవరి దగ్గరికి రానియరు. ఓకే, నేను బెదిరించే ప్రయత్నాలు కానీ లేదంటే లొంగ తీసుకునే ప్రయత్నాలు కానీ ఏమైనా జరిగినాయా? నన్ను బెదిరిస్తారు. విద్యాసాగర్ రెడ్డి ఎలాంటోడు అని అంటే బెదిరిస్తే లొంగుతాడు, తర్వాత ఇంకేదో వానికి సరైనోడు తగలలేదు ఇప్పటి వరకు. నాయసంటోడు ఆడు బెదిరించిన నేనేం చెప్తున్నా పర్సనల్ గా అంటే ఆయన నుంచి నాకు థ్రెట్ గా, నా నుంచి విద్యాసాగర్ రెడ్డి థ్రెట్ ఉంటుంది. నేను అన్నిటికి సిద్ధమయ్యా బయటకు వచ్చినాను. నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే, లేకపోతే చావడానికైనా సిద్ధమే. మేము అన్నిటికి సిద్ధమయ్యా బయటకు వెళ్ళి వచ్చినాం. ఈ స్కామ్ను పూర్తిగా పారదర్శకంగా ఎంక్వైరీ చేసి సీతక్క గారు ఈ తెలంగాణ ప్రజల ఆడబిడ్డల మన్నలను పొందుతుంది, లేకపోతే వాళ్ళ ఆగ్రహానికి గురై 1,000,000 మంది కోటీశ్వర్లు లూటీ చేసి మీరు రాబోయే ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోతానంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు, రాజకీయ నిరుద్యోగం అవుతారు. ఇదే కాదు సీతక్క గుడ్ల స్కామ్ అంటారు, ఇప్పుడు సెల్ ఫోన్ స్కామ్ అంటారు, ఇస్కా స్కామ్ అంటారు, ఈ స్త్రీనిధి స్కామ్. ఒక మంచి ఆదివాసి బిడ్డ, అడవి నుంచి వచ్చిన బిడ్డ పైన ఇలాంటి నిందలు వేయడం. ఇప్పుడు మనం సీతక్క కోసం పని చేస్తున్నాం. ఇప్పుడు అక్క ఏం చేస్తానంటే నన్ను తిట్టిపిస్తున్నావు, మీడియాలో నన్ను తిడుతున్నారు అని అంటారు. మీరు మంచిగా చేస్తాం, మేము ఎందుకు తిడతాము? నేను ఫస్టే చెప్పినా, మళ్ళీ ఇదే ఛానల్లో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, నేను అక్కకు తమ్ముడు లాంటివన్నీ. నన్ను అక్క తమ్ముడు అనుకోపోయినా నాకు ఎప్పటికీ అక్కనే. నాకు అక్క చెల్లెలు లేరు కాబట్టి సీతక్క ఎప్పటికైనా నాకు అక్కనే. ఓకే, ఇది విశేషం. ఇక సీతక్క కూడా ఒకసారి గమనించాలి. ఒక వ్యక్తి పదే అది తప్పు అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు కూడా వాస్తవాలు కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ మౌనంగా ఉంటున్నారంటే ఆ తప్పులో మీరేమన్నా భాగస్వామ్యం పంచుకుంటురా, లేదంటే మీ దృష్టికి ఇంకా రాలేదా? రాకుంటే ఎట్లాంటి మార్గంలో మీ దగ్గర రావనో మీరనే చెప్పాలి. దాదాపు ఒక 6 నెలల నుండి ఈ స్కామ్ పైన పదే ప్రతి ఛానల్లో వస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉన్నారు, పేపర్లలో వస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంకా మీ దృష్టికి రాలేదంటే మాత్రం నమ్మశక్యంగా లేదు. నిజంగానే మీ దృష్టికి వస్తే ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా కూడా చెప్పాలి. మా ఎస్టీ బిడ్డ, మా లంబాడి బిడ్డ, మా గిరిజన బిడ్డ, మా సీతక్క మంత్రి అయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా మురిసిపోయారు. సీతక్కను సొంతింటి అక్క కంటే ఎక్కువ ఎక్కడికైనా పోతే అవ్వ మా సీతక్క అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈ రాష్ట్రంలో ఎవరన్నా కొండా సురేఖ గారు ఉన్నారు. ఆమెను ఎవరు కూడా కొండ సురేఖక్క అనరు, కొండ సురేఖ అని అంటారు. మంత్రి గారు కొండ సురేఖ గారు అంటారు. కానీ సీతక్క అంశంలో మాత్రమే మా సీతక్క మంత్రి సీతక్క అని, అంటే ఒక అక్క అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎంతో మంది నీ చెల్లెళ్ళు, ఎంతో మంది నీ అక్కలు, అనేక మంది పల్లెటూరు తల్లులు రూపాయి పోగు చేసుకొని రాత్రింబవలు కష్టపడి బీడీలు చేసుకుంటా పెన్షన్ల మీద బతుకుతుంటూ అందులో వచ్చినటువంటి డబ్బులను ఈ గ్రూప్లలో పెట్టుకుంటే రేపు మనకు ఏదో ఒక రకంగా ఆసర కాబోతుంది అని చెప్పేసి ఆశతోని, ఆలోచనతోని వాళ్ళ కష్టాన్ని అంతా గ్రూప్ చిట్టీలుగా పెట్టుకొని అవన్నిటిని కూడా శ్రీనిధిలో ఇట్లాంటి సంస్థల్లో జమ చేసుకుంటూ ఆ పొదుపునంతా కూడా పెట్టుకోవాలి. దాని మీద మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఇంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి మహిళలు ఒక ఆలోచనతోనే, ఒక కళతోని చాలా అద్భుతంగా ఉంది ఆ స్కీమ్ అని చెప్పేసి అక్కడ పెట్టుకుంటా ఉన్నారు. ఇలా మహిళలను కోటీశ్వరులను చేసిన పక్కన పెడితే శ్రీనిధి పేరు మీద ఎవరైతే ఈ సంస్థలో పనిచేస్తా ఉన్నారో ఈ పురుషులు, ఈయన ఒకసారి ఆస్తి ఎంక్వైరీ చేయాలి. ఆయన జీతం ఎంత, ఆయన బిఫోర్ జాబ్ లో ఎక్కే ముందు ఆయన జీతం ఎంత ఉంది, ఆఫ్టర్ జాబ్ లో ఎక్కిన తర్వాత ఆయన జీతం ఎంత ఉంది, ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, అంతకుముందు ఆస్తులు ఎంత ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ ఆస్తులన్నీ ఎట్లా వచ్చినాయి. సక్రమంగా వస్తే మాత్రం అడ్డగోలుగా ఆస్తులు సంపాదించలేరు. అక్రమంగా వస్తేనే 5 నెలల్లో ఆడి కార్లు తిరగచ్చు, అద్భుతమైన బంగ్లాలు కట్టచ్చు, అద్భుతమైన విల్లాలు కొనచ్చు. సో ఈయన కూడా మన బీసీ బిడ్డనే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు May 23కి ఈయన రెన్యువల్ అయిపోద్ది. ఈయన రెన్యువల్ అప్పుడు కొత్త యూనియన్లు వస్తాయి. ఆ యూనియన్లు వచ్చే క్రమంలో ఈయన రేపు ఈ నెల ఆఖరున సీతక్కను పిలిపించి ఈ చెంచాగాళ్ళు అందరు కలిసి స్టాఫ్ అందరితో మీటింగ్ పెట్టడం కోసం ఒక్కొక్కరి దగ్గర 500 రూపాయలు వసూలు చేస్తారు. ఈ 500 రూపాయలు వసూలు చేసి ఈ సీతక్కను పిలిపించి ఈయననే ఉండాలి మాకు, ఈయననే మా నోట్లే బెల్లం గడ్డలు పెడుతుండు, ఇగో ఈయన ఉంటేనే మనకు మన సంస్థ ఇంకా మంచిగా నడుస్తుంది, ముందుకు నడుస్తుంది, ఆయన లక్షలు తింటే మాకు వేలన్నీ ఇస్తుండు, ఇంకోటి అత్తే మళ్ళీ వాడు
అవినీతి పరుడు కావడానికి టైం పడుతుంది, ఆ అవినీతిలో మా భాగం పంచుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందులో మేము ఉండేదేందో ఊడేదేందో సిగ్గుండాలే. ఏజ్ మీద పడతా ఉంది. నీ బిడ్డ రాసంటి వాళ్ళు అందరూ కూడా గ్రూప్ల పేరు మీద శ్రీనిధుల పేరు మీద డబ్బులు జమ చేసుకుంటా ఉంటే దాని మీద విలాసవంతమైన బంగ్లాలు, విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకొని ఇష్టానుసారంగా అక్రమాలు చేసుకుంటూ సీతక్క ఖచ్చితంగా దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా సీతక్క అనే పదం పోయి ఇక సీత అనే కాడికి వస్తుంది. సీతక్క రెడ్డియా మరి సీతక్క మా బంజారా మా ఎస్టీ బిడ్డనా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ మీటింగ్ అన్న పెట్టింది అనుకోనా, ఈ మీటింగ్ ఖచ్చితంగా సీతక్క వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఈ మీటింగ్ అడ్డుకుంటాం, సీతక్కను కూడా అడ్డుకుంటాం. ఉస్మానియా జేఏసీ తరపు నుంచి ఖచ్చితంగా సీతక్కను అడ్డుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఇది ఈయన పోరాటం కొనసాగిస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి పదే బయటకు వస్తా ఉన్నాడు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటది. మరి ఆ నిజాన్ని సమాజానికి చూపించే ప్రయత్నం చేయకుండా ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారో సీతక్క ఒకసారి మాట్లాడాలి. సీతక్క మౌనం ఖచ్చితంగా సీతక్కకే ప్రమాదం ఇది. ఎందుకంటే డబ్బు ఎట్లయినా సంపాదించవచ్చు. కేబిహెచ్పి మెట్రో కింద ఉన్నటువంటి మహిళలు సంపాదిస్తా ఉన్న డబ్బులు, కూలీనాలు చేసుకునే తల్లులు సంపాదిస్తా ఉన్న డబ్బులు, సంపాదన ఒకటే కానీ ఆ మార్గాలు ఉంటాయి, దానికి పేరు ఉంటుంది. ఇలా కూలికి పోయిన తల్లి ఇలా నేను కూలికి పోతే 500 వచ్చినాయని చెప్పేసి గౌరవంగా చెప్పుకోగలుగుతుంది. కానీ అదే ఒక వ్యభిచారానికి పోయిన ఒక ఆడబిడ్డ, సరే పరిస్థితుల కారణంగానా ఇంకెట్లనా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తప్పు పట్టడానికి లేదు, కానీ నేను ఫలానా దగ్గరికి పోతే ఈ డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే చెప్పుకోలేదు. ఎందుకంటే అది అగౌరవంగా సంపాదించిన డబ్బు, ఇది గౌరవంగా సంపాదించినటువంటి డబ్బు కాబట్టి. సో సీతక్క కూడా మీకు ఉన్నటువంటి పేరు ఈ రాష్ట్రంలో ఇంకెవరికి రాలేదు, ఇప్పటి వరకు రాదు కూడా. అంత మంచి పేరును మీరు ఈ 5 ఏళ్ల పాలనలో పోగొట్టుకుంటామని చెప్పేసి అంటే ఖచ్చితంగా సీతక్క డబ్బు ఎట్లనైనా సంపాదించవచ్చు. డబ్బుకు అనేక మార్గాలు ఉంటాయి. వ్యాపారం చేసి సంపాదించవచ్చు, కూలి పని చేసి సంపాదించవచ్చు, దోపిడీ చేసి సంపాదించవచ్చు, ద్రోహం చేసి సంపాదించవచ్చు, కష్టపడి సంపాదించవచ్చు, వ్యభిచారం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. కానీ పేరును సంపాదించలేదు. ఆ పేరు సీతక్క కాపాడుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతక్కకు అభిమానులమే చెప్తున్నాం మేము. ఏదో సీతక్క శత్రువులుగా చెప్తలేం. అన్న కూడా ఏమంటావున్నా నాకు అక్క చెల్లెలు లేరు, సీతక్కనే మా అక్క అని చెప్తా ఉన్నాడు. సీతక్క ఒకవేళ వాస్తవాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం సీతక్కకి క్రెడిట్ పోని దాన్ని పూర్తి స్థాయిలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంతకంటే మించినటువంటి అవకాశం ఓలకొస్తుంది. ఎంతో మంది తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేసేటువంటి అవకాశం కదక్క, మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతక్క అభిమానులుగానే చెప్తున్నాం. ఇప్పటికి కూడా సీతక్క అభిమానులుగానే చెప్తున్నాం, మంచి మార్గంలో నడవాలని చెప్పేసి. ఎవరైతే ఈ వ్యక్తి మీద ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు ఆరోపణలు అవినీతి చేసే వ్యక్తిని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ వ్యక్తిని మళ్ళా ఆయన్నే నోట్లో బెల్లం గడ్డలు పెడతాడు, ఆయన ఉంటేనే మనకు కడుపు నిడుతుంది. ఏమని పాడైంది? జీతాలు వస్తా ఉన్నాయి, సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ దోపిడీ చేసి పేద బిడ్డల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఆ ఉసురు తలగద్దు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా దీన్ని సరైన మార్గంలో నడిపియాలి, సరైన వ్యక్తుల చేతిలో పెట్టాలి. ఇట్లాంటి సరైన ద్రోహి అని చెప్పేసి నేను ఇప్పుడు అన్నా. ఎందుకంటే ఇంకా ఎంక్వైరీ జరగలేదు, వాస్తవాలు బయట వాళ్ళు. కానీ ఒక వ్యక్తిని పదే అక్కడనే ఉంటుండు, ఒక వ్యక్తి ఆస్తులు అమాంతంగా పెరుగుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీకి రావాలి, వాస్తవాలను చూపించాలి, ఈయన పైన ఎంక్వైరీ వేయాలి, ఈయన ఆస్తులను ఎంత సంపాదించిన ఏందని చెప్పేసి, ఏ రకంగా ఏ దారిలో సంపాదించిన అని చెప్పేసి చూపించాలి. ఈ వ్యక్తికి కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ ఎంతో మంది ఆడబిడ్డలు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది ఆడబిడ్డలు కూలీనాలు చేసి బీడీలు చేసి ఆడవాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ల మీద, వితంతు పెన్షన్ల మీద నా తల్లి కూడా ఏదో చిన్న చితక పని చేసుకుంటూ సంపాదిస్తా ఉంది. మీద ఎంక్వైరీ పొలం పనులకు పోయి ఎంక్వైరీ జీవో ఉంది 523. ఇది దొంగనే ఆల్రెడీ. ఎందుకనంటే 2 సంవత్సరాలు అయింది, ఎంక్వైరీ చేయించుకోలేదు ఇప్పటికీ. ఓకే, ఆ ఎంక్వైరీ క్లియర్ చేయాలి కదా. ఎంక్వైరీకి ఆల్రెడీ ఆదేశించారు, మరి దాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారు? పూర్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎవరు ఆపుతా ఉన్నారు? ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను మొత్తం నాశనం నట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నేను ఇంత ఆవేశంగా చెప్పడానికి కారణం ఏంటంటే, అన్న చెప్పింది కదా మొదట్లో, నేను పేదరికం కుటుంబం నుండి వచ్చిన నాలాంటి తల్లులు, నా ఇంట్లో ఉన్నటువంటి తల్లులాగా ఎంతో మంది తల్లులు అలా కూడగట్టుకున్న డబ్బులతో విలాసాలు చేస్తా ఉన్నారు, జల్సాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ జాతకాలు బయట పెట్టాలని చెప్పి బయటకు వచ్చిన అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అదే విధంగా మా తల్లులు కూడా కూలీనాలు చేసుకొని పొలం పనులకు పోయి బీడీలు చేసుకుంటా, పొద్దున్నగా పొలం పనికి పోయి పొద్దుకి రాగానే అన్నం బిన్నం వండుకొని
మళ్ళీ బీడీలు ముంగడ పెట్టుకొని రాత్రి 10-11 దాకా బీడీలు వేసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి కూలి పనికి పోతాం. అంటే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాల పరిస్థితి ఇదే. వాళ్ళందరూ కూడా కూడగట్టుకొని మహిళా సంఘాలని చెప్పేసి అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా మనకి ఇప్పటి మందం లోన్లు వస్తున్నాయి, మన పైసలు ఎటు పోతలేమని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇటువంటి దొంగలు ఉంటారు, ఇటువంటి లంగలు ఉంటారు, ఇటువంటి తిమ్మింగళాలు ఉంటాయి, వీళ్ళు మింగుతుర్రు అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. ఈ మింగే డబ్బులు కక్కిచ్చి వాళ్ళకి బయటకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఇలా రూపాయి మిత్తి పడుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళ ఆనందం, ఆ ఆనందానికి అవధులు ఉంటాయి గ్రూప్లో కట్టేటువంటి డబ్బుల మీద. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలను బయట పెడతా ఉన్నాడు, ఆయనను మద్దతుగా ఉండాలి. ఆయనకు ఒకవేళ నిజంగా సరే ఆయన చావుకో రేవుకో సిద్ధమైన అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ ఆయన మీద ఏం జరిగినా పూర్తి బాధ్యత ఇగో ఈ వ్యక్తే, ఈ ముసలాయన, ఈ తాతనే వహించాలి. తాత చెప్తా ఉన్నాం, కాటికి కాలు కాపే వయసులో ఇంకా ఏదో కర్రలు పడతా అని చెప్పేసి కథలు పడితే ఖచ్చితంగా నువ్వు రోడ్డు మీదకి ఎక్కాల్సిందే. నీ బట్టలు ఊడదీసి మా తెలంగాణ ఆడబిడ్డలే కొడతారు వాస్తవాలు తప్పు బయటపడితే. నువ్వు ఒకవేళ నీతిమంతునివి, నిజాయితీ మంతునివి అయితే నిరూపించుకో, తక్షణమే ఆ చైర్ నుండి దిగిపో. ఇదే ఇక మేము కోరుకునేది, ఎక్కువ కూడా లేదు చెప్పేది. వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం మళ్ళీ చేస్తాం. మళ్ళీ దీని మీద వీడియోలు వస్తూనే ఉంటాయి. న్యాయం జరిగేంత వరకు ఈయన మాట్లాడుతూనే ఉంటాడు, ఈయన గొంతును మేము వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇంకేమైనా ఉందన్న? ఇంకోటి అన్న, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని మన గవర్నమెంట్ తీసేసింది. మళ్ళీ మొన్న జీపీ మీటింగ్ అటెండ్ అయ్యారు. వీళ్ళు తీసేసినా కూడా వీళ్ళందరూ రెడ్లే వస్తారు. ఆల్రెడీ తీసేసిన వాళ్ళకి ఎంప్లాయీస్ చాలా మంది తీసేసిన, ఒక్క ఎంప్లాయీ కూడా జీపీ మీటింగ్ అటెండ్ కాదు. ఈ ముసలి కొడుకులకు ఏంటంటే నేను ఇట్లా మాట్లాడొద్దు, వీడిని వాడు వీడు అన్నందుకు వీడు ఇంకోటి ఉంటాడు టీ ఫైబర్ లో పోయి వాడు ఏమొస్తా వాడు వీడు అని అంటే మనకు ఒక్కడే చెప్పిన, మేము 3 సంవత్సరాల నుంచి బయట తిరిగి రోడ్లు కాలి మా కడుపున కొట్టినా కూడా మేము సావధానంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలను మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఆశ్రయిస్తున్నాం. అదే మేము వేరే రకంగా వేరే రకంగా తిరగబడితే బాగుండదు. నేను ఇప్పుడు చెప్తున్నా, వాడిని పండబెట్టి తొక్కుతామని చెప్పిన. నేను వాడు వీడు కాదు, వీడు చేసిన అరాచకాలు మామూలుగా లేవన్నా. దగ్గర 421 మందిని తీసేసిండు. ఇప్పుడున్న ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా హరాస్మెంట్ చేస్తారు. ఇగో వీళ్ళు కనిపిస్తున్న ఈ బిడ్డలందరూ, వీడు మొత్తము వాళ్ళ అమ్మ కానుంచి తర్వాత వాళ్ళ తాతల కానుంచి వీళ్ళు చాకరీ చేసుకుంటూనే వస్తుంది. వీడు ఒక బీసీ బిడ్డ. బీసీ బిడ్డలందరూ వీళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని నా మీద ఉల్టా మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, మొన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి పోయారు వీళ్ళందరూ. ఇవ్వండి అని చెప్పిన తర్వాత నేను 3 కేసులు పెట్టిన అనుకో మీ మీద, విద్యాసాగర్ రెడ్డి ఉంటాడు, ఎప్పటికి ఉంటాడు కదా వీడు, తర్వాత మీ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని కూడా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వెళ్ళిపోయిన ఈ ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముసలోళ్ళకు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ పెట్టింది. ఎందుకు ఇస్తారు వీనికి 15 లక్షలు? అక్కడ పెన్షన్ వస్తుంది, ఆల్రెడీ వారు రిటైర్డ్ అయ్యిండు. లేబర్ కోడ్ ప్రకారం ఈయన అది వాళ్ళ డబ్బులు చేతులకి ఇచ్చేది గ్రాట్యుటీ ఇస్తా అంటుండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి గ్రాట్యుటీ ఉండదు లేబర్ కోడ్ ప్రకారం. లేబర్ కోడ్ ప్రకారము శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం నువ్వు 58 ఇయర్స్ వరకే ఉండాలి. మళ్ళీ 73 సంవత్సరాల వరకు నీవు ఎందుకుంటున్నావు? నీ వరకు వచ్చే వరకు చట్టం వర్తించదు. కానీ నీ చెంచాలకు నీ కాందానికి మాత్రం మంచి జరగాలంటే చట్టాలు వర్తిస్తవి, ఎంప్లాయీస్కి వర్తించవు. ఎంప్లాయీస్కి లేబర్ కోడ్ ప్రకారము మినిమం వేజెస్ ఉండాలి, ఎవరికి మినిమం వేజెస్ లేదు. మరి దాని గురించి మాట్లాడాడు, ఓన్లీ వచ్చే ఉంటేనే మాట్లాడతాడు. ఇంకొకటేనా, నేను ఒక బీసీ బిడ్డనైనా నా మీద 20 లక్షల లాయర్ని పెట్టిండు జాబ్ విషయంలో. 20 లక్షల లాయర్ని పెట్టి ఇగో ఆయన పని చేయడం కోసము ఎంత అంటే, ఇగో శనివారం అవైలబుల్గా ఉంటాడు, 2-3 అవర్స్ కోసము 40,000 రూపాయలు పే చేస్తుండ్రు లాయర్. ఓన్లీ సాటర్డేస్ వస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ అదనంగా రిట్ పిటిషన్కు అదనంగా ఒకటి ఫిల్లింగ్ కౌంటర్ ఫిల్ చేస్తారు కానీ దానికి మళ్ళీ అదనంగా పైసలు ఇస్తుంది. ఇవల్ల పైసలు ఎవరన్నా మన పేదింటి ఆడబిడ్డలు. అదే అక్రమంగా వచ్చినాయి కాబట్టి అగాధం ఖర్చు పెడతా ఉన్నాడు. అడ్వకేట్లకు పోతేనేమో ఏదైతేనేమో ఇలా అత్తున్నాయి అలా పెడుతున్నా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. సరే, ఇక ఫైనల్ గా ఒకటే చెప్తా ఉన్నాం, సీతక్క తస్మత్ జాగ్రత్త. నీ చుట్టూ దొంగలు చేరిర్రు, ఆ దొంగలతో కూడి నువ్వు పని చేయకు. దొంగల బండారం బయట పెట్టి వాళ్ళ బట్టలు ఇప్పి నువ్వు ఖచ్చితంగా వాళ్ళని బజార్లో నిలబెట్టి మహిళలకు న్యాయం చేస్తావో, దొంగలతో చేతులు కలిపి మళ్ళా నువ్వు మచ్చ తెచ్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నట్లు శ్రీ తెలంగాణ. థ్యాంక్ యూ.